తాతయ్య గారు, ఇప్పుడు అటు చూస్తే ఇంకొక 50 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రస్తుతానికి ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా సింగిల్గా పార్టీ వెళ్తుంది. అటు చూస్తే అందరూ కలిసి వస్తున్నారు. ఎలా ఉంటుంది మళ్ళీ ఒకవేళ గెలిచే ఛాన్స్ ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారికి? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళందరికీ పింఛన్లు ఇచ్చిండు. తర్వాత సత్యాలు పెట్టి ఇక్కడ మండలాలకు రాకుండా ముసలి వాళ్ళకి కానీ అందరికీ ఇక్కడ ఇవ్వటం. తర్వాత బిల్లలు కూడా లాస్ట్కి షుగర్ బిల్లలు కానీ జ్వరం బిల్లలు కానీ ప్రతి ఒక్కరికి ఊరికి ఒక నలుగురిని పెట్టి ఇండ్లు తిప్పి రాకుండా బిల్లలు ఇవ్వటం కానీ ఇబ్బంది లేకుండా చేయటం కానీ ఇంటింటికి పింఛన్లు చేయడం కానీ మంచిగా ఇస్తున్నారా బిల్లలు? అసలు మంచిగా ఇస్తున్నారు. యాంటీబయాటిక్ కానీ షుగర్ బిల్లలు కానీ జ్వరాలకు కానీ ఏమైనా కానీ బయట ఇచ్చే కంటే కూడా ఏ పరిస్థితి తక్కువేం లేవు. నెలకు ఒకసారి పెడుతున్నారా క్యాంపు? 15 రోజులకు ఒకసారి పెడుతున్నారు. 10 రోజులు పెడుతున్నారు. ఊర్లో కూడా తిరుగుతున్నారు. ఊర్లో ఉండి షుగర్ ఉన్న వాళ్ళకి కాస్త వీళ్ళు పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళకి దగ్గర ఉంటే శాంపుల్ తీసుకొని చేస్తున్నారు. అది అంటే బాగా మాకు వయస్సు కాస్త విధానంలో బాగా నచ్చింది, బాగానే ఉంది. పింఛన్లు కూడా ఇస్తున్నారు, బిల్లలు కూడా ఇస్తున్నారు. మరి తాతయ్య, ఇప్పుడు జగన్ ఎంత బాగా చేస్తున్నాం అన్నావు, మరి గెలుస్తామని చెప్పి మీరు అంటున్నారు. అటు చూస్తే వాళ్ళందరూ ముగ్గురు పొత్తు పెట్టుకుని వస్తున్నారు, మేము గెలవనేమంటున్నారు జగన్ని. అసలు గెలిచే వాళ్ళు అయితే ముగ్గురు పొత్తు ఎందుకు, 5గురు పొత్తు ఎందుకండి? గెలిచేయడానికి ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ లేదు కాబట్టి అందరూ కలిసి అలా చేస్తున్నారు. అది చేసినా కూడా లేదనుకోండి అవకాశం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడం కన్ఫామ్, గవర్నమెంట్ కన్ఫామ్. జగన్మోహన్ రెడ్డిని గెలవనేను తొక్కి పడేస్తాను పాతాళంకి అన్నాడు పవన్ కళ్యాణ్. చేతగాళ్ళు ఏమంటారు, ఏదో కూడా అంటూ ఉంటారు కదా. గెలవం చేతగాళ్ళు అందరూ అదే కదా, వాడంతా ఈడంతా ఏం లేని ఎగిరి పడ్డట్టుగా అట్లా ఎగురుతూ ఉంటారు. ఏముంటుంది? ఎట్టి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళందరం కూడా వేసి గెలిపించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు సరే పింఛన్ ఇస్తున్నారన్నావు కదా, మరి ఎట్లా ఉంది ఇప్పుడు? బాగుందా? అంటే గతంలో మీరు ఒక పంచాయతీ కాడికి అలా వెళ్ళి తెచ్చుకున్నారు, వాళ్ళు మీ ఇంటికి వాలంటీర్ తెచ్చిస్తున్నారు, బాగుందా? చాలా బాగుందండి. అసలు ఇట్లా ఇంట్లో పడుకొని ఉంటే కూడా ముసలి వాళ్ళు పశ్చాత్తం వాళ్ళు మా బజార్లోనే ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు బయటకు కూడా వెళ్ళారు వాస్తవంగా. అయితే వాళ్ళకి 10 నెలలు తీసుకొచ్చి తీసుకొని వెళ్తున్నారు. హాస్పిటల్కి కూడా మళ్ళీ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళి ఇచ్చొస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది కదా, ఈసారి వాలంటీర్లు ఉంటారు కదా, అదే మీకు ఇప్పుడు ఎక్కడ పోయి తెచ్చుకుంటారు మీరు పింఛన్? ఆడిస్తారా చెప్పారేమన్నా? ఎందుకంటే సత్యాలయంలో ఇస్తారని తెలిసింది. సత్యాలయం ఊర్లోనే కాబట్టి ఇస్తారనుకుంటున్నాం. మరి వాళ్ళు కూడా మరి తిరిగి ఇస్తారో మరి ఎట్లయినా కొంచెం ఇబ్బంది అయిద్దాం. మరి అది రేపు 1 తారీఖు ఆలోచించే తెలియదు విషయం. మరి ఇప్పుడు ఈ రైస్ బళ్ళు కూడా ఏదైతే ఉన్నాయో అవి ఆపేశారు కదా, ఇంకా అక్కడ కోటాగలాడి పోయి తెచ్చుకోవాలా బియ్యం? చాలా కష్టం ఉండదు పాపం. అది అలవాటు పడి ఉన్నారు ఇంటింటికి తీసుకొచ్చి ఇస్తుంటే. అది మళ్ళీ తెచ్చుకోవాలా, మళ్ళీ ఇది పోవాలంటే అది కష్టంగానే ఉంటుంది పరిస్థితి. మరి ఇప్పుడు మీరు ఇంత ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు, మరి రేపు ఒకవేళ చంద్రబాబు వస్తే పరిస్థితి ఏంది? రాడండి ఎక్కడికి చంద్రబాబు. 100కి 100% చంద్రబాబు వచ్చే ప్రశ్నే లేదు అసలు. ఖచ్చితంగా రానియం అంతే.